వినాయక చవితి అయిపోయినా బొమ్మలన్నీ వెళ్ళిపోయేదాకా ప్రతిరోజు ఆ ఫెస్టివల్ వైబ్ మాత్రం అలానే ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు బొమ్మ పెడితే ఆ బొమ్మ వెళ్ళిపోయే లోపల నేను ఒకసారి అయితే ప్రసాదం ఇస్తానని అనుకున్నాను. సో ఇంకా ప్రసాదం ఇచ్చే రోజు నేను పూజలో అయితే కూర్చున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఒంగోలో ఉన్న బొమ్మలన్నీ చూద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. అలా ఒకసారన్నా బయటకెళ్తే 1, 2 బొమ్మలు అలా చూశాను. ప్రతి ఒక్క బొమ్మ ఎంత బావుంటుందో, రిజల్ట్ అంత బాగొచ్చిందంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారో కదా! ఏ బొమ్మ చూస్తున్నా ఏదో తెలియని ఫీలింగ్ వస్తది. నాకెప్పుడూ అనిపిస్తది, ప్రతి బొమ్మ ఫేస్ కట్ ఒకేలా అనిపిస్తుంది. ఇంకా క్రియేటివ్‌గా చాలా మోడల్స్ చేస్తారు. బట్ ఫేస్ వచ్చేసరికి ఒకేలా అనిపిచ్చిద్ది. అసలు అట్లా ఎలా చేస్తారా అనుకుంటాను. నిజంగానే వాళ్ళు చేసే టైంలో దేవుడు అలా ఉంటాడా అని ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు అలానే చేస్తారేమో అనిపిచ్చింది. నాకైతే పూజలో కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. హోప్ ఇయర్ అంతా బావుంటే నెక్స్ట్ వినాయక చవితికి ఫెస్టివల్ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను.